హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావన వ్లాగ్స్. ఇవాళ ఆవకాయ ఊరగాయ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను 7 మామిడికాయలు తీసుకున్నాను. దాన్ని ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. కట్ చేసేటప్పుడు నాకు మా అమ్మకు హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోవాలి కదా ముక్కలు. కట్ చేసుకున్నాక అవి వాటిలో ఉండే దబ్బల్లో ఉండే పిప్పి అంతా తీసేద్దాము. అందుకోసము నిదానంగా నీట్గా కొట్టుకోవాలి. కొంచెం చెదిరిపోతే కూడా బాగుండదు. చిన్న ముక్కలే, నేను పెద్ద ముక్కలు కూడా కొడతారు ఫ్రెండ్స్. నేను చిన్న ముక్కలే కొట్టుకుంటాను, బాగుంటాయి. అంటే ఉప్పు కారం బాగా పడతాయి ముక్కలకి, తినడానికి కూడా బాగుంటుంది. అందుకోసమే చిన్న ముక్కలు కొట్టుకుంటాం మేము ఎప్పుడు. నెక్స్ట్ కొట్టాక దెబ్బలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. ఇలా కొట్టుకోవాలి నీట్గా. కొట్టుకున్నాక దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. 2 డబ్బాలు వచ్చాయి కొలతేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సినటివి చూద్దాం ఫ్రెండ్స్. 2 డబ్బాలకు వచ్చేసి ఉప్పు 1 గ్లాసు, ఆవాల పిండి 1 గ్లాసు, నెక్స్ట్ కారం 1 గ్లాసు. ఆచి కారం వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. లేదా మిరపకాయలు ఆడించుకొనైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ప్రజెంట్ లేదు కాబట్టి అది వేస్తున్నాం. ఇప్పుడు మొత్తము ఉప్పు, ఆవాల పిండి, మిరప్పొడి దబ్బలకి వేసి కలుపుకోవాలి. కలిపేసుకున్నాక నీట్గా ప్రాసెస్ బాగా ముక్కలకు పట్టుద్ది. బాగా కలుపుకుంటున్నాం కదా ముక్కలు అవంతా, మిరప్పొడి అవన్నీ కలిపేసేసి 2 డబ్బాలకి శనగ నూనె కాగబెట్టుకున్న హాఫ్ కేజీ ఆయిల్ కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సెగ చూపుకోవాలి. పక్కన పెట్టుకున్న ఆయిల్ ఇప్పుడు కలుపుకుందాం పోసుకుంటూ ఫ్రెండ్స్. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుదాము. బాగా ముక్కలకు పట్టుద్ది ఆయిల్. ఒకటేసారి పోసినా కానీ కలవదు, అందుకే నిదానంగా పోసుకుంటా కలుపుదాము. కలిపాక బాగా చూడండి ఎలా కలుపుకోవాలో. నిదానంగా కలుపుకోవాలి. నిదానంగా కలిపేసుకున్నాక అది మొత్తము ఒక డబ్బాలో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నారు కదా, ఇదేంట్లైనా పసుపు వేసుకోవాలి కాబట్టి పసుపు వేద్దాం. నెక్స్ట్ అది ఒక డబ్బాలో వేసుకుందాం. మొత్తము డబ్బాలో వేసేసాక మళ్ళీ ఆయిల్ వేసుకుందాము. డబ్బాలో వేసాక మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా వేయాలో. డబ్బాలో కూడా నీట్గా వేసుకోవాలి. నేను డబ్బాలో వేసుకున్నాను కదా, అంటే నా దగ్గర గ్లాస్ జార్ లేదు కాబట్టి డబ్బాలో వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే గ్లాస్ జార్లో పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆ డబ్బాలో వేసేసుకున్నాక ఆయిల్ మొత్తం వేసేసుకుందాము. బాగా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి మొత్తము. బాగా కిందకి పైకి ఎలా గంటి తీసుకొని కలుపుకుంటూ బాగా నిదానంగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటే ముక్కలకు బాగా పడుతుంది. ఉప్పు కారం అంతా ఆవాల పిండి అదంతా బాగా పట్టించుకున్నాం కదా, అది ఒక డబ్బా వేసేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందాం. వాటర్ చెమ్మ అదంతా తగలకుండా ఒక స్టోరేజ్ ప్లేస్లో పెట్టుకుందాం నీట్గా. లేదంటే వాటర్ చెమ్మ తగిలిందంటే పాడైపోతుంది, అందుకోసమేను. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 1 డే తర్వాత ఓపెన్ చేసి చూశాను ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ అదంతా బాగా పట్టింది. ఇలా పడితేనే ఊరగాయ బాగుంటుంది టేస్ట్. తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, అది తీయడం మర్చిపోయాను, అందుకోసమేను. ఇప్పుడు మీకోసము ఒక బౌల్లో కూడా తీసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అలా ఉండాలి ఫ్రెండ్స్ ఆవకాయ అంటే. నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చెప్పాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ అండి.
లైక్ కొట్టండి. భావన బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.